ప్రతి ఒక్కడూ ఇంతే. బీటెక్లో చదివింది రాలేదు, బీటెక్లో చదివింది రాలేదు. కాలేజ్లోనే అన్ని నేర్పిస్తే మరి స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ చదివిన కాలేజ్లో అందరూ వాళ్ళగే ఉండాలి కదా. మీరు ఇంజనీర్స్ రా, మీరు నేర్చుకోవాలి. కాలేజ్ మనకి బేసిక్స్ మాత్రమే నేర్పిస్తే ఆ బుర్రవాడి మన నాలెడ్జ్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఇంట్రోడాన్ కాలేజ్లో నేను నేర్పలేదన్నో, మరి హారిక లవ్లో ఎలా పడేయాలో ఏ కాలేజ్లో నేర్చుకున్నావు? అంటే హారిక మీద నీకు ఇంట్రెస్ట్ కాబట్టి తను ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసుకొని అక్కడ ఉండి వెయిట్ చేసి ఫైనల్గా లవ్లో పడేసావు. అదే ఇంట్రెస్ట్ ఇందులో కూడా చూపించచ్చు కదా. సరే, మీకు ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేదు, వేరే ఫీల్డ్స్లో ట్రై చేయండి. క్రికెట్, మ్యూజిక్, మూవీస్, ఎక్కడైనా బేసిక్స్ నేర్పిస్తారు. మనమే నేర్చుకోవాలి, మనమే క్రియేట్ చేయాలి. అసలు కాలేజ్ సరిగ్గా వెళ్ళారా మీరు? క్లాసులు, ల్యాబ్లు అటెండ్ అయ్యారా? అసలు లైబ్రరీ ఉంటుందనే విషయం తెలుసా మీకు? ఇదే ఎడ్యుకేషన్ సిస్టంలో చదివి సొంతంగా నేర్చుకొని గూగుల్ సీఈఓ అయ్యారు. ఇక్కడ ఖాళీగా తిరిగే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, అది అందరికీ ఒకేలా ఉంటుంది. స్టూడెంట్స్ మాత్రమే ఫెయిల్ అవుతారు. ఓకే.